ఢిల్లీలో ఫెడరల్ ప్రభుత్వమే రావాలి, కాంగ్రెస్ బీజేపీది నిరంకుశమని కేసీఆర్ ఫైర్. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు, టీఆర్ఎస్ఏ ఆదుకుందన్న కేటీఆర్. రెండు 2022కి రైతుల ఆదాయం రెట్టింపు, రాష్ట్రంలో అభివృద్ధే లేదన్న రాజ్నాథ్. తెలంగాణలో రాజకీయ పర్యాటకులు పెరిగారు, ఎవరొచ్చినా గెలుపు తమదేనన్న మంత్రులు. గ్రామాల్లో అభ్యర్థుల ముమ్మర ప్రచారం, స్థానిక సమస్యలు తీరుస్తామని హామీ. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీయేతర ఫెడరల్ గవర్నమెంట్ రావాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రాల ప్రయోజనాలు పట్టించుకోకుండా ఈ రెండు పార్టీలు నిరంకుశంగా వ్యవహరించాయన్నారు. మోడీ, అమిత్ షా అబద్దాలు మాట్లాడుతున్నారని, బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో ఇక్కడ పథకాలేవీ అమలు కావటం లేదన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ఇవాళ 7 చోట్ల జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు సీఎం. ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరుతో పాటు ములుగు, భూపాలపల్లి, మంతని, పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగేటువంటి ఎన్నికలు కొంచెం కీలకమైనటువంటివి. ఎందుకంటే మనం కష్టపడి పోరాడి తెలంగాణ సాధించుకొని ఇప్పుడిప్పుడే కొంచెం కుదుటపడి ముందుకు పోతున్నాం. అట్లాంటి తరుణం ఇది. మనం ఇప్పుడు రాజస్థాన్కు కరెంట్ ఇస్తా ఉన్నాం అంటే మన అవసరాలకు సరిపోను ఇతరులకు ఇచ్చేంత పవర్ సర్ప్లస్ తెలంగాణ అయింది. ఈరోజు చీకటి కాలే, వాస్తవాలు దృక్పథంగా జరిగే సంక్షేమం మీరు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాయా అని నమ్మలేనటువంటి అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. దాదాపు 190 కిలోమీటర్ల గోదావరి ఖమ్మం జిల్లాను ఒరుసుకుంటూ పారుతుందండి. కానీ ఇక్కడ కరువు ఎట్లా ఉంటుందండి? ఎందుకున్నది? ఈ జిల్లాను గతంలో పాలించిన దద్దన్నలు ముద్దన్నలు కాకపోతే కాంగ్రెస్ నాయకులు ఈడికెళ్ళి ముఖ్యమంత్రులు కూడా పనిచేసారు. ఏం లాభం జరిగింది? నాగార్జున సాగర్ కట్టినప్పుడు కాలువ ఇల్లెందు మీదుగా పోవాలా, పాలేరుకుండా కాదు. కానీ దాన్ని కుట్ర చేసి వంకర దింపి పాలేరులో పడగొట్టి కిందికి ఆంధ్రాకు నీళ్ళు తీసుకొని పోయినారు. ఓటు వేసేటప్పుడు తత్తరపాటు బిత్తరపాటు అస్సలు ఉండొద్దండి దయచేసి. మంచిగా నికార్సుగా వేయాలి ఓటు. మనం కొట్టినోడు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా పచ్చబద్దాలు మాట్లాడచ్చునా? మాట్లాడితే మన కర్మ ఏం చేస్తాం ఈ దేశం? తెలంగాణలో కరెంటు మంచిగా లేదు. నేను ఇప్పుడు రౌత్ తీసుకొని ఎత్తివాళ్ళు కొట్టుకోవన్నా? రాహుల్ గాంధీ ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో ఎవడు రాసిస్తాడో తెలియదు. మేమాట కమిషన్ తీసుకుంటున్నామాట. మేము తీసుకున్నామా కమిషన్? ఇలా బెయిల్ మీద నువ్వు తిరుగుతున్నావా? నేషనల్ హెరాల్డ్ నిధులు మింగింది ఎవరు? మేమా కమిషన్ తీసుకున్నది. దాన్ని రీడిజైన్ చేసిందే కమిషన్ కోసం. వస్తావా రాహుల్ గాంధీ? దమ్ముందా? పోదామా? మీ నాయన పేరు మీద ఉన్న రాజీవ్ సాగర్ దగ్గరికి, ఇందిరాసాగర్ దగ్గర నేనే తోలుకపోతాను. దా కమిషన్ కోసం చేసినామా రీడిజైన్? ఖమ్మానికి నీళ్ళ కోసం చేసినామా? దేనికోసం చేసినాం? ఈరోజు నేను అడుగుతా ఉన్నా నరేంద్ర మోడీ గారిని కొత్తగూడెం వేదిక నుంచి, 19 రాష్ట్రాలలో ఈ దేశంలో మీరు అధికారంలో ఉన్నారు బీజేపీ. ఒక్క రాష్ట్రంలోనన్నా పేదవాళ్ళకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా మీరు? రైతు బంధు పథకం అమల్లో ఉందా? రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీగా ఇచ్చే ఒక్క రాష్ట్రమన్నా ఉందా? మరి వీడికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఇక్కడ అవలా పోషగలమా? ఒక ఏడాది బావులో ఖమ్మంలో 1 ఇంచు లేకుండా, పాత ఖమ్మం జిల్లాలో 1 ఇంచు లేకుండా వ్యవసాయానికి సాగునీరు ఇస్తాం. గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ పెరగాలి, అది మన హక్కు. అసెంబ్లీలో తీర్మానం చేసినాం, క్యాబినెట్లో తీర్మానం చేసినాం. నేను చెయ్య అని మాట్లాడతాను మోడీ. మన నిజామాబాద్కి వచ్చి కూడా మేము చెయ్యమంటాడు. ఎందుకు చేయవు? నీ అబ్బా జాగిరా దేశం ఏమన్నా? ఇవాళ మనం అసెంబ్లీ ఎట్లా గెలుస్తున్నాం, బ్రహ్మాండంగా మనం గవర్నమెంట్ వస్తాం ఇక్కడ, అందులో డౌట్ లేదు. కానీ నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణలో 17కి 17 ఎంపీలు మనమే గెలవాలి. నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ రావాలి కేంద్రంలో. వస్తేనే మన కోరికలు నెరవేరుతాయి. మీ దగ్గర మంచి పవర్ స్టేషన్ తెచ్చినాం, భద్రాద్రి పవర్ స్టేషన్. వచ్చే మార్చిలో 2 యూనిట్లు పని కూడా ప్రారంభిస్తున్నాను. నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పోడు భూముల వ్యవహారం తప్పకుండా దాని పరిష్కారం కావాలి. 6 మాసాల లోపు మంత్రులను, చీఫ్ సెక్రటరీని, అటవీ శాఖ అధికారులను మొత్తం మందిని తీసుకొని వచ్చి, కానీ ఇప్పటికే ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి పట్టాలు ఇప్పించి తప్పకుండా నేనే మీకు సాయం చేస్తానని మనం చేస్తాను. రామప్ప చెరువును దేవాదులతో నింపుతా ఉన్నాం. లక్నవరం గణపురం రెండు కూడా
రామప్ప చెరువు నుంచి వాటి కాలువ ద్వారా నీళ్లు పారుతాయి, గ్రావిటీ ద్వారా, లిఫ్ట్ అవసరం లేదు. 365 రోజులు గణపురం, లక్నవరం, రామప్ప నిండే ఉంటాయి, మీకు ఇబ్బందే లేదు. అద్భుతమైన పంటలు పండించవచ్చు. మీరు ఆల్రెడీ పండిస్తారు, ఇంకా కూడా పండించవచ్చు. చందులాల్ సాబ్ కోరుతున్నాడు మల్లంపల్లిని మండలం చేయాలంటే గ్యారంటీగా చేస్తాం, 100% చేస్తాం. ములుగు వాసుల యొక్క ఒక కోరిక ఉంది, మీరు ప్రబలంగా కోరుతున్నారు. ఖచ్చితంగా ములుగు జిల్లా కావాలని 100% చేసి తీరుతా అని చెప్పి నేను కేసీఆర్గా మీకు హామీ ఇస్తా ఉన్నా. డిసెంబర్లో ఎన్నికలైతే వీలైతే 26 జనవరికి ఇనాగరేషన్ కూడా చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కష్టపడుతున్నాం, సంపద పెంచుతున్నాం, ప్రభుత్వ ఆదాయం పెంచుతున్నాం, పెరిగిన సంపదను పేదలకు పంచుతున్నాం, రైతులకు పంచుతున్నాం, ప్రజలకు పంచుతున్నాం వివిధ పథకాల రూపంలో. అవన్నీ మీ ముందున్నాయి. ఇదే భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన ఆ కాంతనపల్లి ఒడ్డున ఉండే గిరిజన మిత్రులకు సొసైటీ ఏర్పాటు చేసినాం, వాళ్ళకి హక్కులు ఇచ్చినాం. ఇసుకను వాళ్ళనే అమ్ముకోమన్నాం, కాంట్రాక్టర్లను, బిల్డర్లను వాళ్ళనే కొనుక్కోమన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి 2000 ఆదాయం వస్తే మీ నియోజకవర్గంలో ఉన్న గిరిజనులకు 45 కోట్ల రూపాయల ఆదాయం ఇసుక మీద వచ్చింది. భూ ఆక్రమణలు లేవు, ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం, శాంతి భద్రతలు బాగున్నాయి. తద్వారా పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఆదాయం పెరుగుతున్నది, ముందుకు పోతున్నాం. 2 లక్షల ఎకరాలకు భూపాలపల్లి నియోజకవర్గానికి సాగునీరిచ్చే బాధ్యత నాది, కేసీఆర్గా నేను చేయిస్తా అని చెప్పి మీకు నేను హామీ ఇస్తా ఉన్నా. దేవాదుల ప్రాజెక్టు గతేముండే, ఈరోజు దాన్ని వరంగల్ జిల్లాకు డెడికేటెడ్గా 100 టీఎంసీల నీళ్ళు తీసుకునే ప్రాజెక్ట్ కింద మారుస్తా ఉన్నాం. రీడిజైన్ చేసినాం. సింగరేణి క్వార్టర్స్ ఒక 1000 క్వార్టర్లు కట్టాలన్నారు, వెంటనే ఫౌండేషన్ వేసి కట్టిస్తాం, దానికి ఇబ్బంది లేదు. మీ అందరు నేను కోరేది ఒకటే, ఈ మంచి కొనసాగాలి, ఈ మంచి ముందరికి పోవాలంటే డెఫినెట్గా బలోపేతంగా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీసారి గెలవాలి. ఇవన్నీ చేసి చూపించి మీ ముందుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కులం, మతం ఉండదు, జాతి ఉండదు, అన్ని వర్గాల ప్రజలు అందరు సంతోషంగా ఉండాలి. 2-3 మంచి చెక్ డ్యాములు కావాలి మాకు మానేరు మీద అని చెప్పి 3 కాదు 4 అయినా సరే మంజూరు చేస్తాం, డెఫినెట్గా మీకు లాభం చేస్తాం. మంతెన నియోజకవర్గంలో అడవి బోను మిగిలిన ప్రతి ఎకరా భూమికి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అన్ని రకాల సంక్షేమం, అన్ని రకాల అభివృద్ధిలో మనం అగ్రగామిగా ఉన్నాం. మంతెని చాలా రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం. మీ బిడ్డగా, తెలంగాణ తెచ్చిన మీ బిడ్డగా మీకు ప్రార్థిస్తా ఉన్నా. నేను మధు చాలా పెద్ద మేరతో గెలుస్తున్నాడు, ఏ సర్వే చూసినా పుట్టమదే విజయం అని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణలో రాజకీయ పర్యాటకులు పెరిగారన్నారు టీఆర్ఎస్ మంత్రులు. ఎంతమంది కలిసొచ్చినా టీఆర్ఎస్ గెలుపును ఆపలేరన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. ప్రజాకూటమి దొంగల కూటమని, వాళ్లు అధికారంలోకి వస్తే చీకటి తప్పదన్నారు. తెలంగాణను ఆగం చేసేందుకు వస్తున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రులు. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకుంటానన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి. సిరిసిల్లకి రింగ్ రోడ్డుతో పాటు రైలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్న కేటీఆర్, కాంగ్రెస్ సర్కార్లో ఎరువులు, విత్తనాలకు రైతులను క్యూలో నిలబెట్టారని అన్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మీ కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నాయి. ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం. మీ తంగనపల్లి మండలంలోనే తప్పకుండా నేను మాటిస్తా ఉన్నా, రాబోయే 2-2.5 ఏళ్లలోనే మీకు రైలు కూత కూడా వినిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ తంగలపల్లిలోనే రైల్వే స్టేషన్ పెట్టించి సిరిసిల్లాకు సీదా అక్కడికి వెళ్ళి ఒక 4 నెలల రోడ్ వేసి బ్రహ్మాండంగా మీ తంగలపల్లికి రేపు హైదరాబాద్ పోవాలంటే మీరు రైల్లో పోయి వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. బస్సే కాదు, రైల్లో కూడా మిమ్మల్ని తీసుకుపోయే బాధ్యత నాది. వచ్చే నెల 5న గజ్వెల్లో నిర్వహించే బహిరంగ సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం పూర్తవుతుందన్నారు మంత్రి హరీష్ రావు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ప్రతాప్ రెడ్డి డ్రామాలాడుతున్నాడని, నటనలో ఎన్టీఆర్ను మించిపోయాడని ఎద్దేవా చేశారు. గజ్వెల్లో జరిగే సీఎం సభ ఏర్పాట్లను హరీష్ పరిశీలించారు. ఇప్పటి వరకు 90కు పైగా సభలు రాష్ట్రం మొత్తం కూడా తిరిగి మరి ఎన్నికల ప్రచారం ముగింపును గజ్వేల్లో చేయబోతా ఉన్నారు. గజ్వేల్ ప్రజలు ఇవాళ కేసీఆర్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు. ఇవాళ గజ్వేల్లో ప్రచారంలో కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళినా మేము కేసీఆర్ కాకపోతే ఎవరికేస్తామని ప్రజలే ఎదురుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రజలు తమ కళ్ళ ముందుండేటువంటి అభివృద్ధి,
తమ స్వీయ అనుభవంలో ప్రతిరోజు అనుభవిస్తున్న సౌకర్యాలను వారు మర్చిపోలేము. 13 మంది ఎమ్మెల్యేలు గజ్వేల్లో గెలిచిన ఏ ఎమ్మెల్యే గారు కూడా చెయ్యని పనిని ఇవాళ 4 ఏళ్ల కేసీఆర్ పాలనలో మాకు అందాయి. ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ అసత్యాలు మాట్లాడారని అన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఆందోళన చేస్తే కాంగ్రెస్ ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. ఎంపీగా అమేథీని అభివృద్ధి చేయని రాహుల్ దేశాన్ని ఎలా డెవలప్ చేస్తారన్నారు. నిజామాబాద్ లో పర్యటించిన కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కంటున్నటువంటి కళ తెలంగాణ రాష్ట్రం. అది కాంగ్రెస్ పార్టీయే కానివ్వకుండా ఎప్పుడెప్పుడు తెలంగాణ వాళ్ళు ఈ స్వప్నం గురించి మాట్లాడినా ఉద్యమించినా నిరంకుశంగా అణచివేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేషనల్ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎజెండాలో కూడా తెలంగాణ అంశాన్ని జోడించి దాన్ని తుంగలో తొక్కింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 5 సంవత్సరాల కిందటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ స్వప్నం చూసామని చెప్తున్నారు. కేసీఆర్ గారు 2001 నుండి కూడా ఈ స్వప్నాన్ని చూస్తూ కలగంటూ దానికోసం నిరంతరం పోరాటం చేస్తే తుంగలో తొక్కిందే కాంగ్రెస్ పార్టీ. రైతులు అప్పుల పాలైతే కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. పేదలు రైతుల సంక్షేమం టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడటంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలంలో చందూర్, మోస్టా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు పోచారం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, కేసీఆర్ కిట్ గాని, 24 గంటల కరెంట్ గాని, రైతు బంధు పథకం గాని, రైతు బీమా పథకం గాని, ఇవన్నీ పథకాలు బహుశా ఏ పథకం అందనటువంటి ఇల్లు ఉండదు. ఏదో ఒక పథకం ఆ ఇంటికి అంది ఉంటది. ఆ విధంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది మీ ఆశీర్వాదంతో. నిర్మల్ పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణను చీకటి చేసేందుకు కూటమి నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. నిర్మల్ పట్టణంలోని గాజులపేట, విశ్వనాథ్ పేటతో పాటు పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం చేశారు ఐక్యరెడ్డి. నల్ల నీళ్లు పెట్టాము, కరెంట్ పెట్టాము, పెన్షన్లు ఇస్తున్నాము, ఇంట్లో పైసలు ఇస్తున్నాము, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము. నీళ్లు రాకుండా అడ్డకట్ట కట్టడానికి 25 లక్షల రూపాయలు మంజూరు చేసినాము. ఎలక్షన్ కాగానే టెండర్ అవుతుంది, దాన్ని కట్టిస్తాము. ఇలా వాటర్ ట్యాంక్ కడుతున్న పెద్దది. ఆ వాటర్ ట్యాంక్ అయిపోయిన తర్వాత మన నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. హమారే కామ్ కర్లేతే దూసరే ప్రజా కూటమి దొంగల కూటమి అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణను ఆగం చేసేందుకు వస్తున్న చంద్రబాబును ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను 500 కోట్లకు కొనుగోలు చేసిన ఏజెంట్లుగా మార్చుకున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని సింగిరెడ్డిపాలెం, లింగాల, అనంతారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అమలయ్యే పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. కూటమి నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని, మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వివేక్. మరోవైపు ఇవాళ వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు కూడా కావటంతో మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు వివేక్. అంతకుముందు శ్రీరాంపూర్, సింగరేణి ఏరియా గనిపై నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వివేక్ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు మంత్రి లక్ష్మారెడ్డి. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి, గుండ్ల పొట్లపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. వాడవాడలా తిరుగుతూ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు అభ్యర్థులు. విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గాల్లో బిజీగా తిరుగుతూ తమనే గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధి, సమస్యలే ఎజెండాగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని అధికార పార్టీ నేతలు చెబుతుండగా టీఆర్ఎస్ చేసిందేమీ లేదంటూ ప్రచారంలో ముందుకెళ్తున్నాయి ప్రతిపక్షాలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు. సోమారం, గుర్తూర్, అమ్మపురం, కంటాయపాలెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, రైతు సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు. ఎదురు పెట్టుబడి ఇచ్చిన
మహాత్ముడు కేసీఆర్ కాదా? ఒకసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఎకరాల 8,000 ఇచ్చి పాస్బుక్లు ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు. మంచి ప్రభుత్వం కేసీఆర్ గారు. రైతులను చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చే ఇన్సూరెన్స్ చేశాడు. ఎస్సీ గాని బుడగ జెండాలు గాని భూమి లేని వాళ్ళు చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతున్నది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ. ప్రచారంలో భాగంగా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గులాబీ అభ్యర్థి నిరంజన్ రెడ్డి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 14 ఏళ్లు ఈ 4.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత తీసుకొని మీరు పడేటువంటి శ్రమను మేము కళ్ళారా చూసినాం. కాబట్టి ఈసారి ఎటువంటి పొరపాటు చేయకుండా అతి భారీ మెజార్టీ మీకు ఇచ్చి గెలిపించాలని మేము ఆల్రెడీ నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి మీరు నిశ్చితంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పి వాళ్ళు సాంత్వనపరిచి మరీ పంపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలంలో బీజేపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి ప్రచారం ప్రారంభించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మరోవైపు ఎల్లారెడ్డి లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి. రైతు సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. మిర్యాలగూడలో సిపిఎం జెండా ఎగరడం ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి. మిర్యాలగూడ మండలంలోని గ్రామాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. పొలాల దగ్గర వరి కోసి రైతులతో మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేశారు. ఏ తండాకు పోయినా గిరిజన ప్రజలు, మహిళలు, పెద్దలు, చిల్లలు బ్రహ్మరథం పడుతూ హారతులు ఇచ్చి మీరు గెలవాలి, మీరు గెలిస్తేనే మా తండలు బాగుపడతాయి, మా ప్రాంతానికి సాగునీరు వస్తుంది, త్రాగునీరు వస్తుంది, మా రోడ్లు కానీ మాకు ఇండ్లు కూడా రావటం జరుగుతుంది. గతంలో మీరు ఎమ్మెల్యే ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఏ పని చేయలేదు అని పెద్ద ఎత్తున బలపరుస్తూ నన్ను గెలిపించడానికి వందలాది మంది ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఆర్మూర్లోని వార్డుల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆర్మూర్ పట్టణంలో మా ఇండ్లకు నీళ్లు ఇచ్చావు, గందు కోసమే సారుకేస్తాం, కారుకేస్తాం, కేసీఆర్ కేస్తాం అంటారు. అయ్యా మా ఊర్లో రోడ్లు వేయించావు, గందు కోసమే సారుకేస్తాం, కారుకేస్తాం అంటారు. మా పట్టణంలో 10,000 మందికి 1000 రూపాయల పింఛన్లు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చావు. అందుకోసమే సారుకేస్తాం, కారుకేస్తాం అంటారు. సారు కారు కేసీఆర్. ఆలేరు ప్రజలకు గోదావరి జలాలను అందించడమే లక్ష్యమన్నారు ఆలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి మోతుకుపల్లి నరసింహులు. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాల, మాచన్పల్లి, లక్ష్మీతండ, పిండ్లిగుండ్ల తండ, చౌదర్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు మోతుకుపల్లి. నరసింహులు గారు అయితే తప్ప ఈ నియోజకవర్గాన్ని ఎవరు బాగు చేయలేనటువంటి అభిప్రాయంలో వచ్చింది. అసలు 420 అనే పేరు ఎమ్మెల్యేకి రావడం దురదృష్టకరం. జగిత్యాల రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. లక్ష్మీపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ అందరి మద్దతు అభ్యర్థించడానికి ఈరోజు లక్ష్మీపురం గ్రామం రావడం జరిగింది. గ్రామంతో నాకున్నటువంటి అనుబంధం మీకు తెలియంది కాదు. నేను ప్రజా జీవితంలోకి రాకముందు నుండి కూడా నాకు ఏ గ్రామంతో అనుబంధం ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. నేను ప్రజా జీవితంలో అడుగుడిన నిజంగా ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీసుకోలేని చెప్పని మనం చెప్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. తంగిడిపల్లి, దామర, చింతలగూడెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తును గెలిపించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఈ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి. ప్రతి యువకునికి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించుకునే అవకాశం లభిస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉన్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి. నర్సాపూర్ పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మటన్ షాప్ లో పనిచేసి ఆకట్టుకున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం, కుంటాల మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఇచ్చిన హామీల అమలులో టీఆర్ఎస్ విఫలమైందన్నారు రామారావు. ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులను ఓడించాలన్నారు. గ్రామ పంచాయత్ కొత్తగా ఆర్లీ గ్రామ పంచాయత్ అయిన వచ్చిన మహిళా సోదరిమణులకు, అక్కలకు, చెల్లెళ్లకు, ఇక్కడ ఉన్న యూతులకు, అదేవిధంగా రైతు సోదరులకు అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు వర్ధన్నపేట టీజేఎస్ అభ్యర్థి డాక్టర్ దేవయ్య. నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించి ఆర్థిక ప్రగతికి తోడ్పడతామన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకొని పనిచేస్తానన్నారు దేవయ్య. నాకు గెలిచినట్టుంటే నేను మా నియోజకవర్గ ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే నెలకు 1 రూపాయి జీతం తీసుకుంటాం, కేవలం 1 రూపాయి. మేము 1,00,000 ఉద్యోగాలు మేము గవర్నమెంట్లో రాగానే మేము చేసి పెడతామని మీకు హామీ ఇస్తున్నాం. చాలా వరకు వైద్య రంగంలో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్పెషల్గా యూత్కి ఏంటంటే నేను ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టి వాళ్ళని అందులో రిజిస్టర్ చేయించి వాళ్ళకు ఇంగ్లీషు తర్వాత కంప్యూటర్స్ నేర్పి ఒక స్కిల్ లేబర్ ఫోర్స్ దాకా తయారు చేస్తాను. 67 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు అలంపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తనను గెలిపిస్తే రోడ్డు రవాణాతో పాటు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. గద్వాల జిల్లా ఐజ మండలంలోని చిన్న తాండ్రపాడు, కేశవపురం, వేనిసొంపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గట్టున ఉన్నటువంటి ఈయనను ఎందుకు సమర్థించాలి, వాళ్ళని ఎందుకు సమర్థించకూడదు? మరి ఈయన ఏం చేసినాడు, వాళ్ళు ఏం చేసినారంటే 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు? కేసీఆర్. దేశంలో ఎవరు లేరు 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినది. ఇంతకుముందు 4 సార్లు చేసినాడు, మళ్ళీ ఇప్పుడేమో ఒకేసారి సింగిల్గానే మాఫీ చేస్తుంటున్నాడు. మరి రైతులకు టయానికి విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, నాణ్యమైన కరెంట్ ఇచ్చి, మరి పెట్టుబడికి రైతు బంధు పథకం కింద ఎకరాకు 4,000 8,000 రూపాయలు ఎవరైనా ఉన్నారా? మరి ఇంత పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ గట్టున ఉన్నాడు. గత పాలకులు ప్రజలను విస్మరించారన్నారు నగరేకల్ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం. ఎక్కడికి వెళ్లినా టీఆర్ఎస్ కు మంచి స్పందన వస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. చిట్యాల మండలం వనిపాకల, గుమ్మలబావి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పాలన తీర్చి, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి చూసి, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు మరింత బలోపేతం అవడంతో పాటుగా మా గ్రామాల అభివృద్ధి అయితే మా జీవితాలలో మార్పు వస్తుంది అనేటువంటి విశ్వాసం, నమ్మకం ప్రజలకు కలిగింది. ఆ విశ్వాసం, నమ్మకంతోనే ఈరోజు మేము ఏ ఊరికి పోయినా ఘనస్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ప్రజలు వచ్చేసి మేమున్నాం, మీకు మేము ఓటేసి గెలిపించుకున్నాం, ధైర్యంగా ఉండని భరోసా ఇచ్చుకుంటాం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు కూటమి అభ్యర్థి బానోత్ విజయబాయి. వైరాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనను గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే పోడు రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు తండాల్లో రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్. 4.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఏడాదిలోపు 1,000 కోట్ల అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇచ్చారు వినోద్. నియోజకవర్గంలో ప్రచారం చేసిన ఆయన బీఎస్పీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా 2,000 మందితో నిర్వహించిన భారీ ర్యాలీ ఆకట్టుకుంది. 4.5 ఏళ్ల సంది ఏమైంది? శూన్యం పని. 1 రూపాయి పని కాలే, ఒక రోడ్డు సరిగ్గా లేదు, ఒక నీటి తాగే సౌకర్యం లేదు, శానిటేషన్ చాలా బ్యాడ్ కండిషన్ ఉన్నది, ఒక హాస్పిటల్ లేదు, ఒక కాలేజ్ లేదు, పిల్లలకు ఒక వేర్ హౌస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఒకటి లేదు, వాళ్ళకి ప్రొడక్షన్ చేసుకోనికి ఏమైనా వర్క్ చేసుకోవాలంటే జాబ్ ఆపర్చునిటీ లేవు, లేడీస్ కు పుట్టు మిషన్లు కావాలంటే అది కూడా లేదు. ఇవన్నీ నేను నా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎలక్షన్ కాగానే ఇప్పిస్తాను. సభ
బెల్లంపల్లిని దానికి కొత్త బెల్లంపల్లి చేయాలంటే దయచేసి నా ఓటు ఇవ్వండి. నాకు ఓటు ఇచ్చి నాకు చేతులు పకడ్బంద్ చేయండి. నన్ను పకడ్బంద్ చేసిన తర్వాత మీ గుట్టి మాటలు చెప్పనీక నేను ఇడికి రాలే. సేవ 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 తప్ప ఇంకా నాకేమొద్దు. ఆయన 60 ఏళ్ళ సర్వీస్ చేసిన ఎస్సీ ఎస్టీ సోదరులకు దాన్ని ముంగటి సాగియాలంటే ప్రజల తీర్పు అవసరం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం అవసరం ఉన్నది. ప్రజల ఆశీర్వాదం ఉంటే మీకు చేసే పనులన్నీ అప్డేట్ అవుతాయి. మీ అందరికీ ఉట్టి మాటలు చెప్పకుండా నేను వచ్చి చెప్పలేను. నాకు ఒక అవకాశం ఇచ్చి ఒక్క ఏడాది లోపల 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 19వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం చిక్బల్లాపూర్ నుంచి బయలుదేరిన స్వాములు మధ్యాహ్నానికి దేవనహల్లి మఠానికి చేరుకున్నారు. రాత్రికి బుద్గిర్లో బస చేస్తారు స్వాములు. ఇవాళ్టికి 616 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయనున్నారు. గురుస్వాములు సుశీల్ కుమార్, ఆర్ఎల్ నాయక్ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్, ఆలే శ్రీనివాస్, శ్రీకాంత్, సుధాకర్, రింకు, ఏ ప్రతాప్, రాజేష్, సోములు యాదవ్ స్వాములతో పాటు మరికొంతమంది స్వాములు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.